చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రతి రాత్రి ఈ రీతిగా నిన్ను ఘనపరిచి మరింత ఆధ్యాత్మికంగా బలపరచబడి తండ్రి మీకు మరింత దగ్గరై మరింత శక్తి పొందుకొని మరింత వాక్య జ్ఞానాన్ని సంపాదించుకొని ఇతరులకు ప్రభా నిన్ను గూర్చి ప్రకటించగలిగిన కొన్ని మాటలు చెప్పగలిగిన స్వార్థికులుగా తండ్రి వాక్శక్తి కలిగిన వారిగా మమ్మల్ని ఆయత్తపరుస్తారని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి కూటంలో పురుషులైనా స్త్రీలైనా యవనస్తులైనా నీ వాక్యమును నాయన కొన్ని నిమిషాలు వివరించగలిగిన స్థితికి వారిని తీసుకురండి. అట్టి వాక్య జ్ఞానం దయచేయండి. అట్టి పవిత్రతలోను అట్టి పరిశుద్ధతలోను అట్టి నడిపింపులోను వారిని నడిపించాను. మా నాయకులను సామిల్ జన్ గారిని దేవరాజు గారి కుటుంబాల నిండాలకు దీవించు. నన్ను తల్లిదండ్రుల కుటుంబాన్ని బిడ్డలని ఈ చేతులకు అప్పగిస్తున్నాం. బలహీనలు స్వస్థపరిచారు. మరి నాయన ఈ వారంలో అనేక చోట్ల నీ మాటలు పంచుకోవాలి, మమ్మల్ని బలముగా వాడుకోనమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి ప్రతిఫలము పొందాము. మా పరమ తండ్రి, మన పరమ తండ్రి అయిన దేవుని దగ్గర నుండి ప్రేమ, లోక రక్షకుడు ప్రియ రక్షకుడు మన కొరకు ఈ లోకమును కీర్తించి శ్రమ పెట్టబడి చంపబడి సిలువ వేయబడి మూడవ దిన సమాధి చేయబడి మూడవ దిన తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి మన కొరకు జ్ఞాపనము చేస్తూ మన కొరకు రానయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నుండి కృపయు పరిచయులను గురించి శాస్త్రుల గురించి జాగ్రత్త పడుడి అని మనతో మాట్లాడి మనల్ని పరిచయుల వలె ఉండవద్దు అని మనతో మాట్లాడిన ఆత్మదేవుడు, సత్య స్వరూపి, నీతి స్వరూపి, ప్రేమ స్వరూపి పరిశుద్ధాత్మ దేవుని దగ్గర అన్యన సహవాసం సమాధానం జరిగిన శిలువ ధ్యాన కుడికలకును జరగబోతున్న కుడికలకును ఏర్పాటు చేసుకున్న గృహాల మీదకి ఆయన అమూల్యమైన రక్తం ఉండి తన కృపలో మనల్ని భద్రపరిచి సంరక్షించును గాక. అందరికీ కొంచెం